అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మొన్న ఈ నూజివీడు రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక అతి పాశవికమైన ఒక క్రైమ్ జరగడం జరిగింది. ఒక 5 ఏళ్ల చిన్నారి పసిపాపని ఒక వ్యక్తి బలవంతంగా అత్యాచారం చేయడానికి ప్రయత్నించి అత్యాచారం చేశారు. ఈ సంఘటన మనకి 2:30 ప్రాంతానికి 112 ద్వారా సమాచారం పోలీసులకి రాబడడం జరిగింది. ఈ సమాచారం రాగానే 2:45 కల్లా అక్కడ మన బీట్ కానిస్టేబుల్స్ తర్వాత మన పోలీస్ సిబ్బంది చేరుకోవడం జరిగింది. వెంటనే ఆ పాపని వైద్యశాలకు తరలించి ఆమెకి కంఫర్ట్గా ఉంచి, ఆ పసిపాప కూడా సరిగ్గా ఆధారాలు చెప్పలేకపోయినా కూడా చాలా అతి తక్కువ ఆధారాలు మాత్రమే చెప్పగలుగుతుంది ఆ టైంలో. అందులో 5 ఏళ్ల పాప కాబట్టి ఆ చిన్న క్లూస్ని పట్టుకొని ఆ తెలియని ముద్దాయి ఆచూకీ కోసం వెంటనే మనము ఒక 4 స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ని జిల్లా వ్యాప్తంగా మంచి సిఐస్, డిఎస్పి గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి ముద్దాయి ఆచూకీ కోసం గాలింపు చేయడం జరిగింది. ఆ గాలింపులో భాగంగానే ముద్దాయి ఇలా ప్రయాణిస్తున్నాడని గుర్తించి దొంగతనం జరిగిన వస్తువుల్ని గుర్తించాక అతన్ని ఆచూకీ కోసం ప్రయత్నిస్తూ గుంటూరు తర్వాత ఈ పోలీసుల సహకారం కూడా తీసుకోవడం జరిగింది. రాత్రి 3:30కి మనం గుంటూరు ఎస్పీ గారికి తర్వాత పల్నాడు ఎస్పీ గారికి వీళ్ళకి కూడా కొన్ని సమాచారం ఇవ్వడంతో వాళ్ళ టీమ్స్ కూడా యాడ్ అవ్వడంతో త్వరగా మేము గుర్తించడం జరిగింది. ఆచూకీ తెలిసిన వెంటనే మనకి ఒక సమాచారం వచ్చింది. ఈ వ్యక్తి ఇంతకుముందు కూడా రెంటచింతల అనే ప్రాంతంలో 2019లో ఇతని మీద సిమిలర్ కేసు ఒకటి ఉంది, పోక్సో కేసులో. ఈ ముద్దాయిని గుర్తించి ఇతనిని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి కూడా అత్యాధునికంగా మన వాళ్ళు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం జరిగింది. తర్వాత చాలా ట్యాక్ట్ఫుల్గా బోత్ సైంటిఫిక్ అనాలిసిస్ ఇన్వెస్టిగేషన్ చేయడం కావచ్చు, దాంతోపాటు బేసిక్ పోలీసింగ్ విచారణ కావచ్చు, చాలామంది ఎగ్జామిన్ చేయడం కావచ్చు. ఈ 4 బృందాలతో త్వరగా అతన్ని ఆచూకీ కనుక్కోవడం ఒకటి, నెక్స్ట్ అతన్ని ట్రేస్ చేసి నిన్న సాయంత్రం అరెస్ట్ చేయడం జరిగింది. ఇలాంటి క్రైమ్స్ మళ్ళీ జరగకుండా కూడా ఎవరెవరు రిపీట్ అఫెండర్స్ ఉన్నారో వాళ్ళందరి లిస్ట్ కూడా చేయడం జరిగింది 100 డే యాక్షన్ ప్లాన్ కింద. పోలీస్ తరపున, ఏపీ పోలీస్ తరపున ఒక ముఖ్యమైన గమనిక అందరికీ కూడా, ఇలాంటి క్రూరమైన నేరాలు కలిగే ప్రవృత్తి ఉన్న వాళ్ళ గురించి మీకు ఏదైనా సమాచారం ఉంటే అలాంటి వాళ్ళ సమాచారం మా పోలీస్ కంట్రోల్ రూమ్కి చేరవేయడం చేయండి. కొంతమంది ఎవరైతే రిపీటెడ్ అఫెండర్స్ ఉన్నారో వాళ్ళ మీద ఈ అఫెండర్స్ అగెనిస్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్, ఈ చిన్నారులు మరియు మహిళల మీద ఈ అఘాయిత్యాలు చేసే వాళ్ళ గురించి ఒక సపరేట్ రిజిస్టర్ని కూడా మేము ప్రారంభిస్తున్నాము. అందులో ముఖ్యంగా మళ్ళీ నేరాలు చేసిన వాళ్ళ మీద కఠిన చర్యలు త్వరగానే వాళ్ళకి చేస్తాము. పీడీ యాక్ట్ పెట్టడం కావచ్చు, వాళ్ళ మీద ఉన్న కేసుల్ని ఫాస్ట్ ట్రాక్లో గుర్తించి వాటికి శిక్ష పడే విధంగా చేయడం కావచ్చు. ఈవెన్ ఈ కేసులో కూడా డిస్ట్రిక్ట్ జడ్జి గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఈ కేసులో కూడా ముద్దాయిని త్వరితగతిన ఫాస్ట్ ట్రాక్ ట్రయల్కి తీసుకుపోయి ఈ కేసులో కన్విక్షన్ వచ్చే విధంగా మేము చేస్తాము. తర్వాత పాత కేసులో కూడా అతను బెయిల్ మీద ఉన్నాడు, ఆ బెయిల్ని క్యాన్సిలేషన్కి కూడా మనం లెటర్ పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఇలాంటి క్రైమ్స్ని టాలరేట్ చేయడానికి ఏపీ పోలీస్ విల్ నాట్ టాలరేట్ సచ్ క్రైమ్స్, అండ్ whoever is such an offender, we will try to get more and more ways to find out those people. We have our own means. తర్వాత ఈ ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ కూడా మేము ఎక్కువ బయటికి ఇవ్వడం లేదు. నెక్స్ట్ ఈ ఇన్వెస్టిగేషన్ కానీ మన విక్టిమ్ ఐడెంటిటీని కూడా తెలియపరిచేటట్టు మీరు గ్రామాల పేర్లు కానీ తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు కానీ వాళ్ళ ఆచూకీ ఏ రకంగా అయినా సామాజిక రుగ్మత కలిగించేటట్లు మీరు ప్రచురించడం కానీ చేయొద్దు, అది చట్టరీత్యా నేరం కూడా. ఈ కేసులో చాలా మంచి ప్రతిభ మన డిఎస్పి ఏలూరు శ్రీనివాసులు గారు, మన సిఐ నూజివీడు, సిఐ భీమడోలు, సిఐ నిడమర్రు,
తర్వాత మన ఎస్ఐస్ అందరూ, మన సిడిఆర్ టీం కావచ్చు, తర్వాత మన గుంటూరు పోలీసులు కూడా చూసుకుంటే ఎస్పీ గారు వెంటనే స్పందించారు. అంతే వేగంగా గుంటూరు సౌత్ డిఎస్పి కూడా స్పందించారు. వీళ్ళందరూ ఒక సమిష్టి కృషితోటి ఈ ముద్దాయి ఆచూకీని మనం గుర్తించడం జరిగింది. థ్యాంక్స్ టు ఆల్ ద పోలీస్ ఫోర్స్ అండ్ ఐ అప్రిషియేట్ ఆల్ ద ఆఫీసర్స్ హూ హ్యావ్ టేకెన్ పార్ట్ ఇన్ నాబింగ్ ద అక్యూజ్డ్ సో ఫాస్ట్. విల్ ఎన్ష్యూర్ ద కన్విక్షన్ ఆల్సో టు బీ స్విఫ్ట్. థ్యాంక్ యూ. మన మిరియాల జయరామ్ అని చెప్పేసి ఈ వ్యక్తి మీద రెంటచింతల పోలీస్ స్టేషన్లో కూడా ఇతని మీద పోక్సో తీసుకున్నారు. ఇతను 5 ఏళ్ళ పాపం చేశారు. అంతకు ముందు కూడా ఒక 7 years. ఇతనిది 34 ఏళ్ళు. 34 కదా. అంటే ఇతను వేరే జిల్లాలో ముద్దాయి కావడం వల్ల ఇక్కడ అతనిది షీట్ ట్రాన్స్ఫర్ చేసుకోవడం కూడా జరుగుతుంది. ఇక్కడ జరిగిన ఏదైతే ఇన్సిడెంట్ ఉందో దాని మీద షీట్ ఓపెన్ చేసి ఆ షీట్ని మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయడం కూడా జరుగుతుంది. అండ్ ఇంకొకటి, ఇలా వేరే ప్రాంతాలకు చెంది మన ప్రాంతంలోకి వచ్చి ఎవరైతే ఇలాంటి నేరాలు చేస్తున్నారో లేకపోతే రాబరీస్ చేస్తున్నారో అలాంటి వాళ్ళ లిస్టులు కూడా తీయడం జరుగుతుంది. మీకు కూడా చాలామందికి తెలుసు, పోలీసులు ఆల్రెడీ కొంచెం హార్డ్ పోలీసింగ్ చేస్తున్నారు. మనము ముద్దాయిలకి తర్వాత ఎవరెవరైతే చెడు వాళ్ళు ఉన్నారో, అసాంఘిక శక్తులు ఉన్నారో వాళ్ళందరికీ ఇదే ఒక గట్టి వార్నింగ్. దయచేసి ఇట్లాంటివి మార్చుకోండి. మీరు ఒక కేసు ముద్దాయి ఇంకొకసారి తప్పించుకొని తిరుగుతామంటే పోలీసులు వదలరు. విల్ బి వెరీ స్ట్రాంగ్ ఆన్ యూ. అది వేరే జిల్లాల్లో నుంచి వచ్చి ఇక్కడ చేసిన వాళ్ళ మీద కూడా అంతే స్ట్రిక్ట్గా ఉంటాం. ఆ లిస్టులు కూడా తయారు చేస్తున్నాం. పాప ఆరోగ్యానికి ఏమీ డోకా లేదండి. వెంటనే గుర్తించడం జరిగింది. ఆమెని ఫస్ట్ ఇక్కడ మన నూజివీడులో చూపించడం జరిగింది. తర్వాత విజయవాడలో కూడా ఆమెకు చూపించడం జరిగింది. ఆమె ఆరోగ్య పరిస్థితికి ఏమి ఇబ్బందులు డిశ్చార్జ్. ఇది నేను ఒకసారి పూర్తిగా పరిశీలిస్తాను. మనము ఈ మధ్య చేరాం కాబట్టి అనాలిసిస్ అన్నది జరుగుతుంది. అంటే ఒకటి మనకి హైవే ఉండడం కావచ్చు, జిల్లా బార్డర్ అవడం కావచ్చు, అటుపక్క తెలంగాణ నుంచి కూడా దగ్గర ఉండడం కావచ్చు. ఇదే చెప్తున్నాం కదా, ముద్దాయిలు అనే వాళ్ళు ఒక దగ్గర ఉంటూ ఇంకో దగ్గర అఫెన్స్ చేసి, ఇప్పుడు కూడా ఈ ముద్దాయిని చూస్తే వీళ్ళు లారీ క్లీనర్గా పనిచేస్తారు. ఇక్కడున్న పోలీస్కి అతని మీద అంత సమాచారం ఉండకపోవచ్చు. అతను ఎక్కడో పల్నాడు జిల్లా నుంచి వచ్చి ఇక్కడ అఫెన్స్ చేస్తున్నారు. సో అట్లాంటి వాళ్ళ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి మనం సైంటిఫిక్గా కూడా క్రిమినల్ రికార్డ్స్ని కూడా ప్యూరిఫై చేసుకుంటూ వాళ్ళ మీద ప్రత్యేక నిఘా ఎలా పెట్టాలన్నది వర్కౌట్ చేస్తున్నాము. అది త్వరలోనే మీకు కూడా తెలుస్తాయి రిజల్ట్స్. ఆల్రెడీ ఎవరెవరు ఇట్లాంటి రిపీట్ అఫెండర్స్ ఉన్నారు, మన ప్రాంతంలో ఆపరేట్ చేస్తున్నారు, బయట నుంచి ఉండి వాళ్ళ వివరాలు కూడా సేకరించడం జరిగింది. యూ విల్ స్టార్ట్ షోయింగ్ ద యాక్షన్స్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.